అట్లా మాట్లాడుతున్నా రైట్. మనతో బీజేపీ సీనియర్ నేత లంకా దినకర్ గారు ఉన్నారు. ఒకసారి వారు ఏమని చెప్తారు విందాం. దినకర్ గారు నమస్తే. నమస్తే అండి. దినకర్ గారు, కేటీఆర్ గారి కామెంట్స్ కానీ లేటెస్ట్గా హరీష్ రావు గారి కామెంట్స్ ఇవన్నీ మీరు ఫాలో అయ్యే ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి 40% ఓట్ల పైన, హీరోయిజం పైన, లేకపోతే వీటన్నిటి మీద మళ్ళీ అన్నీ చెప్పడం ఎందుకు మీరు ఫాలో అయ్యి ఉంటారు, కానీ ఆ కేటీఆర్ గారి స్టేట్మెంట్స్ మీద మీ టేక్ ఏంటి? అసలు రాజకీయాల్లో ఎన్నికల్లో గెలుపు ఓటమి రెండే అంశాలు ఉంటాయి. గెలిస్తే ఒక పాత్ర, ఓటమి అయితే ఇంకొక పాత్ర. రాజకీయ పార్టీకి ఏదైనా ప్రజల పక్షాన నిలబడేటటువంటి పాత్రను పోషించాల్సినటువంటి పరిస్థితి. కానీ ఓటమి నైరాశ్యంతో అభద్రతా భావానికి లోను కావడం, ఆత్మనుండిత భావానికి లోను కావడం, ఇవన్నీ కలబోసి రాత్రికి తీరు మళ్ళీ అది డామినేట్ చేయటం. వీటిని ఇటువంటి వాటి వల్ల ఏ మాట ఏ వ్యక్తిని మనము రిఫర్ చేస్తాం మాట్లాడుతున్నాము, ఏ వ్యక్తుల మధ్య పోలిక పెడుతున్నాము అనే దానిలో వాస్తవికతకి దూరంగా మాటలు బయటికి వస్తున్నాయి అనిపిస్తా ఉంది వాళ్ళ కేటీఆర్ గారి వ్యాఖ్యలు చూసినప్పుడు. ఎందుకంటే అభివృద్ధి చేస్తే ఓడిచ్చారు తెలంగాణలో, ఆంధ్రాలో సంక్షేమం చేస్తే ఓడిచ్చారు. మీ అభివృద్ధి చేస్తే అక్కడ ఓడిచ్చారు, సంక్షేమం చేస్తే ఇక్కడ ఓడిచ్చారు అనే దానికన్నా కూడా దాని వెనక దాగినటువంటి అవినీతి ఏంటి, ప్రజలతోటి మీరు వ్యవహరించినటువంటి తీరేంటి, ఇతర పార్టీలతోటి మీరు అరాచకంగా ఏ విధంగా కట్టడి చేయాలని రాజ్యాంగ వ్యతిరేకంగా ఏ విధంగా మీరు ఇబ్బందులు చేశారు, మీరు మాట్లాడిన మాటలేంటి, మాట్లాడించినటువంటి మాటలేంటి, ఇతర పార్టీ ఆఫీసుల మీద దాడులు ఏంటి, ఈ అంశాలన్నీ కూడా మర్చిపోయారు. కుల మత వర్గ జాతి రహితంగా, ప్రాంతాల రహితంగా ప్రతి ఒక్కరిని హింసించడమే ధ్యేయంగా మీడియాని కూడా చిత్రవద్రం చేసి కరెక్ట్ గా యాక్యురేట్ న్యూస్ బయటికి రాకుండా చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ విధమైనటువంటి తీరుతోటి రాచరిక విధానంతో 5 సంవత్సరాలకి ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారనేటటువంటి మాట కాకుండా జీవితకాలం మ్యాండేట్. ఇక్కడ ఒకసారి ఇందాక మిత్రులు మహేష్ గారు చెప్పారు ఇద్దరి మధ్య కొన్ని పోలికలు ఉన్నాయనేది కరెక్టే. విశాఖపట్నంలో చూసినటువంటి ఆ రాజప్రసాదం, అలాగే తెలంగాణలో వచ్చినప్పటికి హైదరాబాద్ లో చూసినప్పుడు ప్రగతి భవనం మాట జరిగినటువంటి అక్కడ నిర్మాణాలు, వాళ్ళ జీవితాంతం మేమే మా రాత్రి కుటుంబంలాగా మేమే ఉంటాం అనేటటువంటి భావజాలాలు, ఇట్లాంటి పోలికలు చాలా ఉన్నాయి వాస్తవం అది. అయితే ఇక్కడ హీరోయిజం ఓడిపోయారు. హీరోయిజం జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తానే 2 రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారు కీలక పాత్ర పోషించాలి. అంటే నైరాశ్యంలో అభద్రతా భావంతో ఆత్మనిర్భర భావం ఏదైతే చెప్పానో అన్ని అలుముకొని ఒకవైపు డామినేట్ చేస్తుంది. రాజరికమైనటువంటి థింకింగ్ ఏదైతే ఉందో అది డామినేట్ చేస్తా ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని హీరో అనేటటువంటి మాట ఏ విధంగా ఆయన మాట్లాడగలుగుతున్నారు, ఏ విధమైనటువంటి పాలన చేశారనేటటువంటి దాంతో ఏ విధంగా పోల్చుకుంటున్నారు. వాళ్ళు మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమాభిమానాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనేటటువంటి భావంతోనే వాళ్ళు ముందు నుంచి ఉన్నారు. ఇక్కడ పాలనతో సంబంధం లేదు, వాళ్ళకున్నటువంటి సంబంధాలే వాళ్ళకి చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న పరిస్థితి. ఇవాళ ఒక మాట మాట్లాడుతూ సత్యకుమార్ గారి గురించి కూడా ఏదైతే ధర్మవరం ఉందో, ధర్మవరం కాన్స్టిట్యున్సీలో కేతిరెడ్డి ఎలా గెలిచాడు, ఎలా ఓడిపోయారు అన్నారు. నా మిత్రుడు కేతిరెడ్డి ఓడిపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది అని గాజు మేడల్లో కూర్చొని గ్రౌండ్ రియాలిటీ తెలియకుండా ఇట్లాంటి ట్వీట్లు చేస్తుంటేనే అర్థం అవుతా ఉంది వీళ్ళు ప్రజలకు ఎంత దూరంగా ఉన్నారనేటటువంటి. మేము ఎన్నికల ముందు భవిష్యత్తులో రాష్ట్రంలో కేతిరెడ్డి లాంటి వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్లుగా నామినేట్ చేయబడతారు అనే మాట మాట్లాడారు. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ధర్మవరం పట్టణంలో జరిగినటువంటి కబ్జాలు, అక్కడ ప్రజలు ఏ విధమైనటువంటి అభద్రతా భావానికి లోనయ్యారు అనేటటువంటి వాస్తవాలను తెలుసుకోకుండా గాజు మేడల్లో కూర్చొని ఊహించుకుంటా రాజులుగా రాచరిక వ్యవస్థలో ఉన్నామనేటటువంటి విధానంతో ప్రజలతోటి ఉండాల్సినటువంటి కనెక్షన్ ఏదైతే పోయిందో ఇటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇవాళ స్పష్టంగా సత్యకుమార్ గారికి గెలుపు అక్కడ ఎక్కడైతే ధర్మవరం ప్రజలు వాళ్ళు అనుభవిస్తున్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి విముక్తి కేవలం ట్విట్టర్లో ట్వీట్స్ చేసుకుంటా, సోషల్ మీడియాలో పోస్టులు చేసుకుంటా అదే రాజకీయం లేకపోతే అదే వాస్తవాన్ని ప్రజలను నమ్మించే ప్రయత్నంలో ఇంకా ఉన్నారంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు భవిష్యత్తు కూడా ఏ విధంగా ఉంటుంది, ఈ విధమైనటువంటి విధానాలతో ముందుకెళ్తా ఉన్నారని. అంటే స్పష్టంగా ఏదైతే అక్కడ బీఆర్ఎస్ ఏదైతే టీఆర్ఎస్ అనేటటువంటి బీఆర్ఎస్ గా మారిందో ఇక్కడ వైకాపా ఉందో రెండు కూడా వారి మానసిక ఊడిపోయిన తర్వాత కూడా ఇదే విధంగా ఉంది. ప్రజలు చేత్కరించక తప్పదు వీళ్ళని. రైట్ సార్, రైట్ దినకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక్కడ ఇంకొక 2-3 విషయాలు చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. ఒకటి,